మనకి నియమం అంటారు, నిష్ట అంటారు, ప్రాణాయామం అంటారు, మరి ఆసనం అంటారు. ఇవన్నీ ఏంటమ్మా అసలు? ఆసనం అంటే ఏంటి? సుఖాసనం అంటే ఏంటి? నీతో నువ్వు స్థిరంగా ఉండటమే కదా సుఖాసనం అంటేనే. ప్రాణాయామం అంటే ఏంటి? నీ లోపల ఆ గాలి ఉందే అది సక్రమంగా జరుగుతుంది. ఎక్స్ట్రా అది విచ్చలవిడిగా జరగదు. నీ శ్వాస చాలా సక్రమంగా. ఎందుకంటే నువ్వు లోపల శాంతంగా ఉంటావు కదా. నీకు లోపల తపస్సు జరిగింది, తప్పించావు. దేనికోసం? పరమాత్మ కోసం తప్పించావు కాబట్టి అక్కడ అజ్ఞానం పోయింది, కాబట్టి జ్ఞానం మిగిలింది, కాబట్టి నీ మనసు సహజ స్థితి పొందింది. అప్పుడు ఆత్మగా నువ్వు మిగులుతావు కాబట్టి అప్పుడు ఆసనం కుదురుతుంది. ఆసనం అంటే ఏంటి? సుఖం. సుఖం నీకు కుదురుతుంది, సుఖంగా కుదురుతుంది. ఆసనం ఇక్కడ ఉంటే సరిగ్గా కూర్చోలేకపోయినా, అక్కడ ఉంటే కూర్చోలేకపోయినా అని ఉండదు. నీకు లోపల ఆసనం సరిగ్గా కుదురుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని గంటలైనా ఆ ధ్యాస పెట్టుకున్నావు. ఆ ధ్యాస పెట్టుకున్నావు కాబట్టి ఎన్ని గంటలైనా ఆ ధ్యాసతోటే ఉండిపో. ఉన్నది అదే కదా, ఆ ధ్యాసతోటే ఉండిపో. అంటే ప్రాణాన్ని మరి ప్రాణాయామం చేయాలి, నా లోపల ఇలా జరగాలి, అలా జరగాలి అని అనుకుంటామే. ఎలా జరిగితే నువ్వు దీన్ని నియంత్రించగలుగుతావు అంటే అది సక్రమంగా జరిగినప్పుడే దాన్ని నియంత్రించగలుగుతావు. అంటే బాహ్య శుచి, అంతర్శుచి అంటారు. బాహ్యంగా ఏంటి శుచి, అంతరంగా ఏంటి శుచి? బాహ్యంగా ఈ దేహాన్ని మనం స్నానం చేసి బ్రష్ చేసి శుద్ధి ఎలా చేసుకుంటున్నామో, మన లోపల చెడు సంకల్పాలు లేకుండా మనం శుద్ధి జరగటమే మనకి. అంటే శుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి అంటున్నారు. లోపల శుచి, మన ఆంతర్యంలో శుచి ఉండాలి. మరి సంతోషం ఎప్పుడు కలుగుతుంది మనకి? తృప్తి ఎప్పుడు కలుగుతుంది? సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాప్తించిన దాంతో మనం మిగిలితేనే, అంటే ప్రాప్తించిన దానికి ఒప్పుకోవాలి మనం, దాన్ని తృప్తి చెందాలన్నమాట. అప్పుడే మనకు అసలైన సంతోషం ఉంటుంది. జరగందే ఎందుకమ్మా మనం కోరుకోవటం? జరిగేది జరగనివ్వు. అంటే ఎందుకు మనం కదుపుకోవటం అనవసరంగానే? అంటే మన స్థితి నుంచి మనం తప్పుకోవటం మన పని కాదు కదా. తప్పుకోవటానికి ఎప్పుడూ వాడితోటే ఉండు. వాడే ఉన్నాడు కదా ఎప్పుడు అని, ఆడితోటే ఉండు. మరి వాడికే శరణాగతి చెందు. వాడే ఉన్నదే అనుకో. అప్పుడు నీ గాలి సక్రమంగా ఉంటుంది. నీ లోపల ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసనం అంటే లోపల ప్రతి క్షణం అదయ్యే ఉందే అని నువ్వు వింటున్నావే, అదయ్యే ఉందని మాట్లాడుతున్నావు, అదయ్యే ఉందని వింటున్నావు, దాన్నే చూస్తున్నావు. అంటే చూసేది అక్కడ వేరే పదార్థం లేదు కాబట్టి ఆసనం అన్నమాట. అది సరైన ఆసనం అన్నమాట మన లోపల. మరి మనం అంటే కృష్ణుడు ఏం చెప్పాడు? తాబేళ్ళు ఇంద్రియాలను ఎలా అయితే అవసరానికి వాడుకుని లోపలికి తీసుకుంటుందో, నువ్వు అలా మిగులు. నీ అవసరానికే నువ్వు వాడుకొని ఇంద్రియాలని, నీతో నువ్వు ఉండు. అంటే మనం ఏం చేస్తున్నాం దాన్ని? మన ఇంద్రియాలను ఎలా వాడుకుంటున్నాం మనం? నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు మన ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? మనకి అవసరానికే పనిచేస్తున్నాయి కదా. నేను బ్రహ్మాన్ని, అందరూ బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే అంటున్నాం. అప్పుడు మన ఇంద్రియాలు వాళ్ళ గుణాలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ నామాలు మనకు తెచ్చిపెట్టట్లేదు కదా. అంటే అవి మనల్ని ఏం చేస్తున్నాయంటే మనం ఉద్ధరించుకోవటంలో అవి మనకు ఉద్ధరించబడుతున్నాయి అన్నమాట. అంటే దేని గురించి మనం ఎక్కువగా ఆలోచించి ఆ ధారణ చేస్తున్నామో, ఆ ధారణ ఏం చేస్తుందంటే అదే సమాధి అంటారు, ధారణ అంటారు. సమాధి స్థితి, ధారణ స్థితి, ఇంకేంటి అలా సమాధి అంటారు. సమాధి అంటే ఏంటి? నువ్వు ఒకే దాంతో స్థిరంగా నిలబడతావు. అదే కదా సమాధి అంటేనే. ధ్యానం ఇష్టపడుతున్నాము. మరి ఇష్టం ఎవరో? ధ్యానమే. జపించటం ఎవరో? ధ్యానమే. చూడటం ఎవరో? ధ్యానమే. మరి అదంతా ధారణే కదా. ధారణ. అలా ధారణ సక్రమంగా ఉన్నప్పుడు మన స్వరూపం అదే అని తెలుస్తుంది కదా. అప్పుడు దేంట్లో తదాత్మ్యం చెందుతాం? అప్పుడు
స్వరూపనిష్ట ఎప్పుడైతే తెలిసిందో దేనితోటి తదాత్మం చెందమన్నమాట. అంటే మనకి లోపల చిత్తంలో అన్నీ కూడా ఆ ధ్యానం చేసినప్పుడమ్మా చిత్తంలో అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మరి మనం తత్వ విచారణ చేసినప్పుడు కూడా ఆ చిత్తంలో అన్నీ కూడా బయటకు వచ్చి పడిపోవాలి. ఎందుకంటే మన మనసులో వృత్తులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నిమిషానికి కూడా ఆ వృత్తులన్నీ అది తయారైపోతున్నాయి. ఆ తయారైపోయినాయి కొత్తగా తయారు చేసుకోవట్లేదు. అవి ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి వదిలించేసుకుంటున్నాం. ఏ నిమిషానికి ఆ నిమిషమే వదిలించుకుంటున్నాం. ఎందుకంటే ధ్యాస కుదిరిన మాల, అదే ధ్యాస గురి కుదిరింది అంటారు కదా, బ్రహ్మం గురి మనకు కుదిరింది కాబట్టి అలా ప్రతి క్షణము ఉన్నదే అంతే. రెండోది లేదు. అంటే వ్యామోహం, మనం విషయాల మీద వ్యామోహం ఎప్పుడైతే పెట్టుకోవట్లేదో మూలంగా అక్కడ మిగులుతాం. మూలం అంటే ఏంటమ్మా అసలు? మూలం అంటున్నాము. మూలం అంటే మూలం లేదు కదా. మూలం ఎక్కడో ఉన్నదా మూలం అంటేని? మూలం అంటే ఏంటి? దీనికి ఆధారం అదే ఉంది. అంటే మనకంట పైగా బ్రహ్మం ఉంది. మరి బ్రహ్మానికంటే పైన ఇంకేమీ లేదు కదా. ఆ బ్రహ్మమే మూలం అన్నమాట. దాన్ని మూలం అంటున్నాం. అంటే అదే సాక్షి అంటున్నాం. ఇప్పుడు తాను ఎలా ఉన్నాడు? మరి ఇక్కడుండి అక్కడ లేకుండా లేడని తెలిసింది. మరి అన్ని లోకాలు కూడా మరి తానే కదా. లోకాలు అంటున్నాం, లోకేశ్వరులు అంటున్నాం, దేవుళ్ళు దేవతలు అంటున్నాము. మరి అన్నీ తానే కదా. అంటే మనం ఎప్పుడు దీన్ని మనం గ్రహించగలుగుతాము అంటే ఈ దేహం నేను అన్న అహం లేకుండా ఉన్నప్పుడే మనం దీన్ని గ్రహించగలుగుతాం. మోక్ష స్థితి బ్రహ్మనిష్ట కుదురుతుంది అప్పుడు. వైరాగ్యం బ్రహ్మనిష్ట కుదిరితే వైరాగ్యమే అది. అంటే నిష్ట కుదిరినప్పుడు మనం ఎలా చూస్తాము? సాక్షిగా ఉంటాం అన్నమాట. అంటే దేని మీద వ్యామోహం చెందం. ఎందుకంటే వైరాగ్యం ఉంది కదా. వైరాగ్యం లేకుండా మోక్షమే లేదు అసలు అని. వైరాగ్యం అంటే ఏంటి? నిన్ను నువ్వు త్యజించటమే వైరాగ్యం. సర్వసంగ పరిత్యాగం అంటారు కదా. అలా సర్వసంగాన్ని నీ లోపల తీసుకోకుండా ఉండు, పరిత్యాగం చెయ్యి. అదే వైరాగ్యము. అలాంటి వైరాగ్యం ఎప్పుడైతే నీకు సిద్ధించిందో అప్పుడు కదా నువ్వు సమాధి స్థితి నువ్వు తురియాతీతము అంటే ఆత్మదర్శనం. అదే ఆత్మదర్శనం. నీ మనసు పని లేదు, అదే ఆత్మదర్శనం. ఎందుకంటే మనసు పని లేనప్పుడు ఎక్కడ చూసినా దాన్నే ఊరికే ఉంటున్నావు కదా. మరి ఊరికే ఉన్నప్పుడు అదంతా ఆత్మదర్శనమే కదమ్మా. అలాగా మనం గ్రహించాల్సిందే ఉంటుంది. ఇంకెంతసేపు గ్రహించాలంతే. మన బుద్ధితోటి గ్రహించాలి. అంటే ఈ దేహాన్ని ఎప్పటికైనా చిరిగిపోయిన వస్త్రంలాగా మనం వదిలేయాలి కదమ్మా. ఇంకో కొత్త వస్త్రం ధరించక్కర్లేకుండా, ఇంకో కొత్త దేహాన్ని మనం తెచ్చుకోక్కర్లేకుండా ఇప్పుడు ఇక్కడ మనం తయారవుతున్నాం. దేనికోసం తయారవుతున్నాం? మన కోసం, మన సుఖ స్వరూపం అని తెలిసింది కాబట్టి మనం అందరం కూడా ఆత్మస్వరూపం అని తెలిసింది కాబట్టి ఇతర చింతన మనం పెట్టుకోవట్లేదు. ఇతర చింతన పెట్టుకున్నప్పుడు ఆత్మ నేను అనేసి అసలు ఆ భావనే పుట్టదు. ఆత్మస్వరూపమే మనం అందరం అనే దృష్టి మనకు లేదు. మనకి ఎందుకంటేనమ్మా మనకు జీవన్ముక్తే, ఇంకా తిరుగులేదమ్మా. ఎందుకంటే దేని మీద భావన పెట్టినా మనకు అక్కడ నశించిపోయేదని తెలిసిపోతుంది. దేనిగా మిగిలినా అది బ్రహ్మం అని అలా మిగులుతాము. అప్పుడు మరి సంస్కారాలు వాసనలు అన్నీ అందులో దగ్ధమైపోయినాయి కదమ్మా. అప్పుడు మనంగా మిగిలాం కదా. అంటే దేనికోసం దుఃఖం లేదు ఇంకా. అంటే విషయం ఉంటే దుఃఖం వస్తుంది మనకి. విషయమే లేదు కదా, ఇంకా దుఃఖం ఎక్కడుంది మనకి? మరణం లేని దానికి ఎందుకు దుఃఖం అమ్మా? మరణం లేదు కదా. దేహం నేను అనుకుంటే దేహం మరణించింది కదా. మరి నేను మరణించట్లేదు కదా, ఆత్మకు సావు లేదు కదా అని ఆ ధీరత్వం మనకు తెలియాలి. అప్పుడు మనకు దుఃఖం కలగదు. దేహం వెళ్ళిపోయినా మనకు దుఃఖం కలగదు. ఎందుకంటే విషయం లేదు కాబట్టి మనకు అక్కడ విషయాన్ని త్యజించేసాం మనం ముందు అసలు.
ఏ విషయం మన దృష్టిలో పెట్టుకోవట్లేదు. అందుకే మనం ఆత్మగా నిలబడటానికి మనకి ఇది జరుగుతుంది ఇలాగా. బ్రహ్మమే చూసుకుంటున్నాడు, బ్రహ్మమే వింటున్నాడు, బ్రహ్మమే మాట్లాడుకుంటున్నాడు అంటా ఉంటే మన పని ఏంటమ్మా ఇంకక్కడ? బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ, బ్రహ్మమ్మకి అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుందమ్మా. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మనకి పరమాత్మ యందు ఎలా ఉండాలంటే నిష్ట కుదరాలి. పరమాత్మ యందు ఎప్పుడూ కూడా సంపూర్ణ నిష్ట కుదరాలి. మనకి మామూలుగా కాసేపు కుదిరి కాసేపు కుదరకపోవటం కాదు, ప్రతీదీ కూడా ఉన్నది అదే అనేసి అలాగా నిష్ట కుదిరిపోవాలి. పూర్ణంగా నిష్ట కుదరాలన్నమాట. పరమాత్మ యందే నిష్ట కుదరాలి అంటే ఏది చూసినా, ఏది విన్నా, ఏది మాట్లాడినా పరమాత్మగానే మిగలాలి. ఉన్నదంతా ఆ పరమాత్మే, నిష్ట అంతా దాని మీదే కుదుర్చుకోవాలి. మరి అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది. పూర్ణంగా మన ఆలోచన ఉండాలంటే మన మనసులోని సంతుష్టంగా నిలబడాలి. అంటే మనకి మనసులోని ఎలా ఉంటుందంటే సంతుష్టి పడిపోతాం అన్నమాట. ఇంక సరిపోతుంది, బ్రహ్మమే మిగిలింది కాబట్టి ఇదే నాకు ఇంక ఎల్లవేళలా ఇదే ఉంది కదా. మరి ఇటువంటి నిష్ట నాకు కుదిరినప్పుడే నా బుద్ధి సక్రమంగా ఉన్నట్లు లెక్క. ఆత్మలో ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉందో, నిశ్చయం ఉందో, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉందో, అది నాకు నా మనసులో సంతృష్టి కలిగింది. నా బుద్ధి అదే ఆ దివ్యత్వం కలిగింది. మరి నా సంస్కారాలు ఎలా ఉంటాయి? నా సంస్కారాలు అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. అంటే శ్రేష్టత అన్నమాట. నాలో ప్రతిదీ కూడా, నా ప్రతి సంకల్పము కూడా, నా ప్రతి సంస్కారము కూడా శ్రేష్టంగా అప్పుడు ఉండగలుగుతాను. అప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది? ఆత్మగా మిగులుతుంది కాబట్టి పవిత్రం అన్నమాట. పవిత్రమైన మానవ జన్మ వచ్చినందుకు, ఇటువంటి సంస్కారాలు తెచ్చుకున్నందుకు, ఇటువంటి మనసు సంతుష్టి కలిగినందుకు, ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిపూర్ణంగా ఆత్మపరం చేసినప్పుడు మనకి అప్పుడు ఎలా ఉంటుంది? మన దృష్టి పవిత్రంగా ఉంటుంది. అప్పుడు ఆ దృష్టి పవిత్రంగా ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి అంటే మధురంగా ఉంటాయి. అంటే ఇటు బాహ్యం మాట్లాడినా, అటు అంతరంగికంగా ఉన్నా, ఎలా అయినా సరే మనకి ఆ మాటలన్నీ కూడా మధురంగా, అంటే అవసరమే. ఏది మాట్లాడు అది అవసరమే, అవసరం లేనిదంటూ ఏమీ ఉండదు. అటువంటి మధురంగా మనకి ఆ మాటలు వస్తాయన్నమాట. అంటే మరి కర్మలో విజయం పొందుతాం మనం. అక్కడ కర్మ చేస్తున్నాం, కర్మను యోగం చేసేస్తున్నాం కాబట్టి అది విజయమే కదా మనకి. అంటే దానిలో ప్రావీణ్యత మనకు తెలిసిందనమాట. కర్మలో పవిత్రత, ప్రావీణ్యత మనకు తెలిసిన మాల ఎటువంటి సేవ జరుగుతుంది మనకి? దేన్ని చూసినా పరమాత్మే, ఏది విన్నా పరమాత్మే, ఉన్నదంతా పరమాత్మే, అది లేని చోటు లేదు అన్నప్పుడు మన సేవ ఎలా జరుగుతుంది? నమ్రతగా జరుగుతుంది. ఆలోచన రహితంగా మన కర్మంతా కూడా బ్రహ్మంగా నమ్రతగా జరుగుతుంది. మన వ్యవహారం అంతా ఎలా ఉంటుంది అప్పుడు? మన స్నేహం ఎలా ఉంటుంది? మన నడత ఎలా ఉంటుంది అప్పుడు? మన ఆహారం ఎలా భుజింటున్నాం అప్పుడు? మన జీవితం ఎలా జీవిస్తున్నాము అంటే, ఎప్పుడైతే నీవు కర్మలో విజయాన్ని పొందేవో ఆ కర్మ ఎలా సాగుతుంది అంటే ఆనందమయ జీవితంగా సాగుతుంది. కర్మ యోగం అయిపోతుంది కదా, అందుకు ఆనందమయం అయిపోతుంది. అప్పుడు మన స్నేహం ఎవరితోటైనా శుద్ధంగా ఉంటుంది. లోపలొక రకం, బయటకు ఒక రకం ఉండదు. కానీ దేనికి మామూలు విషయానికి ఇష్టపడదు కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మ సత్సంగులు ఉన్నారు, బ్రహ్మ గ్రంథాలు ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలియబడుతున్నాయి అంటే బ్రహ్మంగా నిలబెట్టడం నిలబడుతుంది అన్నమాట. అప్పుడు ఆ స్నేహం మనకు శుద్ధంగా ఉంటుంది. మన వ్యవహారం అంతా కూడా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. వ్యవహారమే లేదు, ఆ వ్యవహారం ఆనందమయంగా జరుగుతుంది. మనం కాదు అక్కడ, ఏ వ్యవహారమైనా తనకు తానుగా అది జరుగుతుంది.
అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? సత్యంగా ఉంటుంది. సత్యంతో సహవాసం చేస్తామో సత్యంగా మిగులుతాము మనం. సత్యంగా ఎప్పుడైతే సహవాసం చేస్తున్నామో సత్యంగా అక్కడ మిగులుతామన్నమాట. అంటే జీవితం, ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం? సత్యంగా మిగుల్చుకోవటానికి, మనకు మనం జీవిత సత్యాన్ని తెలుసుకోవటానికి. జీవిత సత్యం ఏంటి? సత్యంతో నిలబడటం చూసుకోవటమే జీవిత సత్యం. ఆ సత్యంతో ఎప్పుడైతే నిలబడ్డామో మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే నిశ్చింతగా ఉంటుంది. వ్యక్తిత్వం నిశ్చితంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అలాంటి జీవితం ఈ వ్యక్తి పరబ్రహ్మస్వరూపం కదా. వ్యక్తి ఎప్పుడు పరబ్రహ్మస్వరూపం. ఎలా మిగులుతాడు పరబ్రహ్మస్వరూపంగా అంటే సంపూర్ణ నిష్ట కుదిరినప్పుడు. అలాగా నిద్రలో నిశ్చింత, ఆ నిద్రలో కూడా మనం నిశ్చింత ఉండాలి, మిగలాలి అంటే మనం ఈ జాగృత అవస్థలో ఎలా నిలబడుతున్నాం, మన వ్యవహారం ఎలా జరిగింది, మన స్నేహంగా ఎలా మెలుగుతున్నాం, మన జీవితంలో ఎలా మెలుగుతున్నాం, మన బుద్ధిలో ఎలా నడుచుకుంటున్నాం, మన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన కర్మలు ఎలా ఉన్నాయి, మన సేవ ఎలా ఉంది. సేవ ఎలా చేస్తున్నాం అంటే ఆనందమయంగా ఉన్నది అక్కడ బ్రహ్మం అని సేవ చేస్తున్నాం. విడిగా జరగట్లేదు, అందుకని యోగం అయిపోతుంది. మనం చేసేది ప్రతిదీ కూడా యోగం అయిపోతుంది. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, కర్మ సన్యాసి యోగం అన్నీ మనం చేసేస్తున్నాం. కర్మను చేస్తున్నాం, సన్యాసించేస్తున్నాం కాబట్టి కర్మయోగం అయిపోయింది మనకు అక్కడ. భక్తి చేస్తున్నాం. భక్తి ఎలా చేస్తున్నాము అంటే భక్తిని యోగం ఎలా చేస్తున్నాము? భక్తి అంటే ఏంటి? ప్రేమిస్తున్నాం, భగవంతుడిగా ప్రేమిస్తున్నాం అక్కడ, అందుకనే అది భక్తి అయ్యింది. మరి దాన్ని యోగం చేసుకుంటున్నాం. భక్తి యోగం చేస్తున్నాం, కర్మయోగం చేస్తున్నాం, జ్ఞాన యోగం చేస్తున్నాం. అంటే ఏదైనా సరే మనం ప్రతి వ్యవహారము కూడా మనకి సఖ్యత ఏర్పడుతుంది అన్నమాట. వ్యవహారంలో శుద్ధంగా ఉంటుంది. వ్యవహారం ఏ వ్యవహారమైనా శుద్ధంగా ఉంటుంది. అతిరిబిత్తిరి నడత ఉండదు. జ్ఞానంగా ఉన్నప్పుడు అసలు ఏ నడత ఉండదు, కరెక్ట్ అయిన నడత ఉంటుంది. మన మనసులో ఎప్పుడు కూడా, మన బుద్ధి ఎప్పుడూ కూడా మంచి ఆలోచన దివ్యంగా ఉంటుందన్నమాట. మన బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి దివ్యంగా ఉంటుంది. మన బుద్ధి స్థిరంగా నిలబడుతుంది కాబట్టి అప్పుడు నిద్రలో నిశ్చింతగా మనం మిగులుతాము. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మన వ్యక్తిత్వం అంతా కూడా మనం చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తాం మనం? అయ్యో చాలా నడత, మనం ఆ నడత నడవాలి, మనం కూడా ఆ నడత నడవాలి అనిపించేలాగా మన ప్రవర్తన అలా ఉండాలి. అంతే. ఉపకారం అదే. మనం చేసే ఉపకారం ఏంటి? జ్ఞానం తెలియపరచడమే మనం చేసే ఉపకారం. ఈ దేహానికి ఎవరైనా చేస్తారు, జ్ఞానం ఎవరు తెలియపరుస్తారు? అలా జ్ఞానంగా మిగలాలి. మనం జ్ఞానమే తెలియపరచాలి, జ్ఞానాన్ని యోగం చేసుకోవాలి. నేను కాదు, నాది కాదు, అక్కడ ఉన్నది తానే, తాను తప్ప రెండోది లేదు. అటువంటి మాటలు మనం మధురంగా ఉండాలన్నమాట. నిష్ట కుదిరినప్పుడే మనకు మధురంగా ఉంటాము. మన ఆలోచన ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుంది. అంటే ప్రతి కదలిక బ్రహ్మమే, ప్రతి ఆలోచన బ్రహ్మం అయిపోతుంది. అంతే, విడిగా కనపడదు, బ్రహ్మం అయిపోతుంది. అప్పుడు పరిపూర్ణం అవుతుంది. ఏది జరిగినా, ఏది చూసినా, ఏది విన్నా ఏమీ కలగదు, అసలు ఏ భావన పుట్టదు. అంటే ఇదంతా కూడానమ్మా మనకి నిష్ట కుదిరినప్పుడు ఇలా నిలబడగలిగే శక్తి మనకి సంపాదించుకుంటాం కాబట్టి మన వ్యక్తిత్వం అంత పవిత్రంగా ఉంటుంది. మన వ్యక్తిత్వంలో ఎటువంటి దోషము అసలు కనిపించదు. అలాంటి నడత ఉంటుంది. నడతే జ్ఞానం అమ్మ. నడత వేరు, జ్ఞానం వేరు కాదు. మనం జ్ఞానమే మనం నడిచే నడత. మన బ్రహ్మమ్మ నడత చూస్తున్నాం కదా మనం. మరి అదే కదా నడత, జ్ఞానమే ఆ నడత. నడత వేరు, జ్ఞానం వేరుగా లేదు. అటువంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనకి ఎప్పుడూ కూడా మన గుణాలన్నీ కూడా సవరించుకోవాలంటే జరిగే పని కాదమ్మా. బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడే ఈ గుణాలన్నీ కూడా సవరించబడతాయి. వాటిలంతటవే మనల్ని అవి వదలాలి. మనం దేన్ని వదలము. అవి మనల్ని వదిలేసి మన సంస్కారం అంతా కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. మంచి సంస్కారాలు మనం
పోగు చేసుకుంటున్నాం. బ్రహ్మ సంస్కారాలు అంటే జన్మలేని స్థితికి వెళ్ళటానికి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నాము. మరి మన సంస్కారం ఎలా ఉన్నట్టు అక్కడ శ్రేష్టంగా ఉన్నట్టే కదా మన సంస్కారం. పవిత్రమైన మానవ జన్మ వచ్చినందుకు పవిత్రమైన ఆలోచనలు పెట్టుకుంటున్నాము, పవిత్రమైన నడత నడుస్తున్నాము, సంపూర్ణంగా పవిత్రంగా అలా మిగలటానికి చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొకసారి దేహం నేను తెచ్చుకోకూడదు. నేను బ్రహ్మంగా అవ్వాలి కాబట్టి నేను ఎందులోని కలవకూడదు. ఏదైనా నశించిపోతాను కాబట్టి నేను ఎందులోని కలవకూడదు. మన ఆలోచన విధానం అంతా కూడా మనకి బ్రహ్మంగా ఉంటే ఇలాగా నీ స్నేహం ఇలాగ ఉంటుంది, నీ జీవితం ఇలాగ ఉంటుంది, నీ మాటలు ఇలా ఉంటాయి, నీ దృష్టి ఇలా ఉంటుంది, నీ బుద్ధి ఇలా ఉంటుంది, నీ ఆలోచనలు ఇలా ఉంటాయి అని తెలియపరిచారు కదా. మరి అటువంటి గుణాలు మనలోని ఉంటాయన్నమాట. అంటే దైవీ గుణాలు అసురీ గుణాలు అంటారు కదా, అలా దైవీ గుణాలను మనం అలవరుచుకున్నాం. అసురీ గుణాలు వాటంతటవే మనల్ని వదిలేస్తాయి. అసురీ గుణాలు అంటే ఏంటి? ఈ దేహం నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ మనసు నేను అనేసి ఆ ఇంద్రియాలు చేసే పనిని నేను చేశానంటుంది, ఈ మనసు చేసి ఈ గారడీని నేను చేశానంటుంది. అప్పుడు ఇదంతా కూడా కలిసిపోతుంది. మరి బ్రహ్మంగా మిగిలితో దైవీ గుణాలు అవి కాదు కదా. దైవీ గుణాలు ఎప్పుడూ కూడా అన్నీ కూడా సాత్వికంగా ఉంటుంది. అన్ని కర్మలు కూడా బ్రహ్మార్పణంగా జరుగుతాయి. మన బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చింతగా మిగులుతాము. నిద్రలో హాయిగా ఉంటాం. మనం నిద్రలో ఎలా హాయిగా ఉంటున్నామో మెలకువలో కూడా మనం హాయిగానే ఉండగలుగుతాము. అదే నిశ్చింత. ఆ నిశ్చింతతోటి మనం మిగలాలి. ఆ నిశ్చింతతో మిగలాలంటే నేనే బ్రహ్మాన్ని, నిజంగా నేను బ్రహ్మాన్నే, మెలకువలోనే నేనెవరున్నాను, నిద్రలోనే నేనెవరున్నాను, విడిగా నేను లేను, నాలో అనంతమైన ఆనందం ఉంది, ఆ అనంతమే ఇందులో ఉంది, అది లేని చోటు ఎక్కడా కనిపించట్లేదు. మరి దాన్ని అప్పుడు నేను రెండో దానిగా నేను ఎందుకు భావించుకోవాలి? ఏది రహితం అవ్వాలి నాకు అంటే నాకు వ్యవహారం అంతా కూడా రహితమైపోవాలి. బ్రహ్మ సంకల్పం తప్ప విడిగా సంకల్పమే ఉండకూడదు. మరి ఆ బ్రహ్మంగా మిగలటం కోసం నాకు మిత్రుడు లేడు, శత్రువు లేదు. మరి ఎవరున్నారు అక్కడ? స్నేహం ఎలా ఉంది అక్కడ? నేను అనే భావన లేనప్పుడే అక్కడ అసలైన స్నేహం. నేనుగా మనం ఏ వ్యక్తినైనా కాగలించేసుకుంటే అది ఆ స్నేహం ఎలా ఉంటుందమ్మా? వాళ్ళు మనకి ఎదురు తిరిగినప్పుడు ఆ స్నేహం ఏమైంది? అలాగా వాళ్ళు ఎదురు తిరిగినా మనకు వాళ్ళకి స్నేహంగా కనిపించాలి అంటే మనం బ్రహ్మంగా చూసే విధానం అక్కడ మనకి తెలియాలి. అది తెలిసినప్పుడే మనం అక్కడ నిదానంగా ఉంటాం, సమస్థితిలో ఉంటాం, సాక్షిగా ఉంటాం అక్కడ. మరి అప్పుడు మనం ఎలాగ వాళ్ళని చూస్తున్నామంటే స్నేహంగా చూస్తున్నాం. మిత్రుడే, ఇంకా శత్రువు అనేది లేదు. మిత్రుడిగా కూడా కదా, మిత్రుడు బ్రహ్మమై ఉన్నాడు అంతే. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అంటే మోక్ష సాధన రహస్యం అన్నారే. మరి ఆ మోక్షం ఎలా ఉంది అంటే ఉన్నదే ఆల్రెడీ ఉంది మోక్షం. నువ్వు ఎలాగా మోక్షంగా మిగలాలి అంటే నీలో ఏ కదలిక లేని స్థితి నీకు మోక్షం అయ్యింది. అక్కడ ఉంది. ఉన్నదాంతో ఉండటం మనకి చేతనైనప్పుడు అక్కడ మోక్షమే ఉంది. విడిగా మోక్షానికంటే విడిగా ఏమీ లేదు ఇంకా అక్కడ. మరి ఇటువంటి జ్ఞాన సాధన ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు శుద్ధమవుతాం అన్నమాట. శుద్ధంగా బుద్ధంగా మిగులుతాం. ఇంకా వేరుగా ఎందుకు మిగులుతామమ్మా? మనం ఏది చేసామో దానిగా మిగులుతాం అంతే. ఆధారభూతుడు తానే అనేసి వేరుగా లేదని ఇంకా ఆధారభూతులుగా ఉన్నదాడే ఆడ తప్ప రెండోది లేదు. లేని దాన్ని నేనెందుకమ్మా కదుపుకోవటం? స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది? నేను ఎలా మసులుకోవాలి అంటే నా పరిస్థితిని బట్టి, నా కాలాన్ని బట్టి దీన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేను నా మాట చేత, నా చేత నేను అహింస పనికిరాదమ్మా. నేను లోపల నా ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే దైవంగా మసులుకోవాలి. నేను దైవంగా దైవ భావాలు పెట్టుకుని దైవంగా మిగలాలి నేను. అప్పుడు నేను ఎవరికి హింస పెట్టట్లేదు. నేను నా మనసులో ఎవరికి హింస పెట్టట్లేదు.
బయటికి మాటల రూపంలో నేను హింస పెట్టట్లేదు. అంటే నా మనస్సు, నా మాట, చేతల ద్వారాగా కూడా 3 రకాలుగా కూడా హింస పెట్టకూడదు. అంటే అలాగ హింస పెట్టకుండా ఉండటమే జీవభావం లేనట్టమ్మ. అలా జీవభావం లేదు, జన్మరాహిత్యం మనకు అవుతుంది అక్కడ. అవగా మన బుద్ధి స్థిరపడుతుంది కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మనకు సద్వినియోగం చేసుకునేలాగా మనకి ఉపయోగపడుతున్నాయమ్మా. ఈ పరిస్థితులన్నీ కూడా మనకి ఎలా అనుకూలం అవుతున్నాయి? అసలు బ్రహ్మం మూలానే కదా, బ్రహ్మంగా మిగులుతానికి చూసుకుంటున్న మూలానే కదా మనకి ఇవన్నీ కూడా ఎదురయ్యి అన్నీ కూడా బ్రహ్మమే కదా అక్కడ ఎదురయ్యేదంతా కూడాని. ప్రతి క్షణము ఉన్నది ఆడే అయినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అసలు ఎవరున్నారు అక్కడ? ప్రతి కదలిక అదే, ప్రతి చూపు అదే, ప్రతిదీ కూడా, ప్రతి గృహం అదే, ప్రతి రూపం అదే. ఈ పంచభూతాలన్నీ తానులో నుంచే జరుగుతున్నాయి. ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఆకాశం ఎక్కడున్నాయి? అందులోనే ఉన్నాయి. ఆకాశం అంటే ఏంటమ్మా? మనలో ఖాళీ చైతన్యమే ఆకాశం. మరి ఆ ఆకాశం దగ్గర ఉందా? మరి సూర్యుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే, సూర్యుడు తన వెలుగుని చంద్రుడు వాడుకొని చల్లదనాన్ని ఇస్తున్నాడు మనకి. మరి మనం ఎలా ఉపయోగపడాలి? మనం బ్రహ్మాన్ని పట్టుకుని, బ్రహ్మాన్ని మనం లోపల తత్వ విచారణ మార్గంలో మనల్ని మనం సవరించుకొని, మనకి ఆ చంద్రుడు ఎలా అయితే చల్లగా మనకి ఇస్తున్నాడో అలా మన మనసును మనం చల్లబెట్టుకుని అలా అలా మిగిలితేనే మరి మానవుడు మాధవుడు అవుతాడు. మరి అలా మిగిలిన నాడు మానవుడు మాధవుడు అవుతాడు. అంటే సచ్చిదానందంగా ఉన్నవాడు సచ్చిదానంగా ఉన్నాడంట. స్వయం ప్రకాశంగా ఉన్నవాడు స్వయం ప్రకాశంగానే ఉన్నాడు. సూర్యుడు ఎక్కడుండి అక్కడ లేకుండా లేడే, ఈ భూమి ఎక్కడుండి అక్కడ లేకుండా లేదే, ఈ ఆకాశం ఎక్కడైనా ఉందే. మరి ఇంక లేనిది ఏది, ఉన్నది ఏది? అసలు అని ఏది లేదు, ఏది ఉంది. మరి సమస్తం అదే నిండిపోయింది కదా. ఆకాశం ఎక్కడుండి ఎక్కడో లేకుండా లేదు కదా. అంటే మన ఆలోచన రహిత స్థితి ఆకాశమైంది. మనకు ఇప్పుడు మన నెత్తి మీద సహస్రారం అంటారు కదమ్మా, ఆ సహస్రారంలో చల్లదనమే మన ఆకాశం. అది ఏం చేస్తుంది? మన హృదయాకాశంలో ఏం చేసింది? ఆనందంగా అలా మిగిలి ఆలోచన రహితంగా అలా మిగిలింది. మరి మన ఈ జ్ఞానం వలన కదా మనం ఇటువంటి స్థితి, భావానికి అతీతమైన స్థితి అంటే నిరాకారం కదా అది. అంటే ఆకారం లేనిదే నేను, ఆకారం లేనిదే నేను అనేసి దాంతో మిగులుతున్నాం కదా. ఏ ప్రకాశంలోంచి ఈ ఆకారం వచ్చిందో నిరాకారంలోంచే కదా ఈ ఆకారం వచ్చింది. నిరాకారంలోంచే కదా ఈ వ్యక్తులు, ఈ పూజలు, ఈ స్వాములు అందరూ కూడా ఆ నిరాకారంలోంచే కదా వచ్చారు. మరి ఆ నిరాకారమే ఆ ఆకారం లేనిదే మనమై ఉన్నాం కాబట్టి, మరి ఆకారం కూడా తన నుంచే వచ్చింది కాబట్టి తానే అయి ఉందని మన బ్రహ్మమ్మ మనకు తెలియపరిచారు. నువ్వు ఎప్పుడు కూడా మంచి సంస్కారంతో ఉన్నప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం నిలబడుతుంది అని మనకు తెలియపరిచారు కదా. మనకి ఏది అవసరమో, ఏది ఎంతవరకు అవసరమో దాన్ని నువ్వు, అది ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది, నీ సమీపంలో ఉంది. నువ్వు దాన్ని గమనించు. నీ స్వరూపం నువ్వే. అది ఏ దేహమైనా ఆ స్వరూపమే. మరి దేహం నేను అనుకున్నావు కాబట్టి నీ స్వరూపం నీకు తెలియబడలేదు అంతే. దేహం నువ్వు కాదనుకుంటే నీ స్వరూపంగా నువ్వు మిగులుతావు అని తెలియపరిచారు. నీ జీవ పొరలన్నీ తొలగిపోవాలి, అప్పుడు నువ్వుగా అక్కడ మిగలగలుగుతావు. అమ్మ అనుగ్రహం మన మీద ఉండబట్టే కదా ఇవాళ మరి ఈ స్థితిలో మరి నిలబడుతున్నాము. అంటే అందరూ ఇంత హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు అంటే మరి వేరే ఆలోచన పెట్టుకోవట్లేదు కదా, అందుకే హాయిగా మిగులుతున్నారు. ఈ హాయి ఎక్కడొస్తుందమ్మా మనకి? ఈ బాహ్యంగా దేహం నేనుగా జీవింతే ఈ హాయి ఎక్కడ మనకు మిగులుతుంది అసలు? మిగిలేదే మనం మిగలాలి కానీ ఏది మిగలాలి? నశించిపోయేది ఎందుకు మిగలాలి మనకి? దేని మీద మనం ఆధారపడి ఉన్నాము అది కదా మనకు మిగలాలి. దేని మీద మన దృష్టి ఉందో అదిగా కదా మనం మిగులుతాము. అంటే మన దృష్టి, మన ఆలోచన విధానమే మన దృష్టి. ఆ దృష్టి నిలబడి
నిటారుగా నిలబడి అలా మిగిలినప్పుడు హాయిగా అలా 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 ఉన్నప్పుడే ఆ దృష్టి పెరిగినప్పుడే అలా మిగులుతాం. మరి దేని మీద దృష్టి పెడితే అదే అవుతాం కదా. అలా బ్రహ్మం మీద పెట్టినప్పుడు నిరాకారంగా అంటే రూపాన్ని ధ్యానించవచ్చు, నిరాకారాన్ని ధ్యానించవచ్చు. అంటే మనం ఇప్పటి వరకు కూడా భగవంతుడిని ఎలా పూజించాము అంటే ఫోటోలో ఉన్నవాడు భగవంతుడు, గుళ్ళో ఉన్నవాడే భగవంతుడు అని అనుకున్నాం. సర్వ జీవరాశులకి కూడా ఆధారభూతుడు వాడే ఉన్నాడని తెలియలేదు. అప్పుడు అందరినేమో విడిగా చూసాము, దేవుడినేమో విడిగా చూసాము, మనల్ని మనం విడిగా చూసుకున్నాం. నేను పూజిస్తున్నాను అనుకున్నాను, అక్కడ నేను దీన్ని చూసుకుంటున్నాను అనుకున్నాను. మరి ఇప్పుడు బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నేను లేదు, అసలైన నేనే అంతా ఉంది, అందరిలోనే ఉందని అక్కడ తెలిసింది.